Good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Thursday. ఈ రోజు ఆ బాబాని దండం పెట్టుకోవాలి. శ్రీ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. ఆయన్ని దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది. కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ వచ్చేసి సక్సెస్ నాట్ ఏ లక్, ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ పేషెన్స్ అండ్ హార్డ్ వర్క్. అంటే సక్సెస్ అనేది అదృష్టం కాదు, ఇదేంటంటే ఒక ఆట. ఎట్లాంటిదంటే పేషెన్సీ ఉండాలి, మనం సహనంగా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం కష్టపడాలి. ఊరికే నేను కష్టపడ్డాను ఈ రోజులో రావాలి, నేను రేపటితో కోటీశ్వరుని అయిపోవాలి, నాకు లక్షలు రావట్లేదు, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ పెట్టుకోకుండా కష్టపడండి. సక్సెస్ యాదృచ్ఛికంగా అరే వాడికి కలిసి వచ్చింది, వాడు మెగాస్టార్ అయిపోయారు, వాళ్ళు కలిసి వచ్చింది, వాడు డైరెక్టర్ అయిపోయాడు, వాడికి కలిసి వచ్చింది, వాడు కోట్లు సంపాదించాడు, ఇల్లు బిల్డింగులు కట్టారు, వాడికి కలిసి వచ్చింది, డాక్టర్ అయ్యారు, వాళ్ళకి కలిసి వచ్చింది, తర్వాత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యారు, రామోజీరావు అంతటి వాళ్ళు అయ్యారు, ఇవన్ అయ్యారు, ధీరుభాయ్ అంబానీ అయ్యాడు, వాళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టరు, మోదీ సర్కార్, ఇట్లా పలు విధాలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఒక్క రోజులో వచ్చింది కాదు, వాళ్ళు నిరంతర హార్డ్ వర్క్. మీకంటే మీలాగా బద్ధకంతో కూర్చోలేదు, మీలాగా మీ మీద విశ్వాసం లేకుండా ఏ ఏజ్లో అయినా సరే నేను శ్రమిస్తాను, నా పోరాటం చేస్తాను అని హార్డ్ వర్క్ చేశారు, స్మార్ట్ వర్క్ చేశారు. వాళ్ళు అన్నీ తెలిసి ప్రయత్నం చేశారు, ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఎదుర్కొన్నారు. సో వాళ్ళేంటో వాళ్ళు నిరూపించుకోగలిగారు. అంతేగాని వాళ్ళు ఒక అదృచ్ఛికంగానో ఏదో వాళ్లకు కలిసి వచ్చిందని అయితే ఓకే. ఒక పాయింట్ ఒకటి, మీకు కలిసి రావడం అంటే ఎప్పుడు అంటే దీపం గాల్లో దీపం పెట్టి నాకు రావట్లేదు అంటే కాదు, దట్స్ అది లక్ కూడా ఫేవర్ కాదు. ఇఫ్ యూ ఫేస్ 90% ఆఫ్ ద వర్క్ అంటే ఆటోమేటిక్గా 10% అనేది ఫేవర్ చేస్తుంది, లక్ అనేది ఉంటుంది. అంతేగాని అసలేం ఎఫర్ట్ లేకుండా నేను మెగాస్టార్నో, డాక్టర్నో, సుప్రీం స్టార్నో, తర్వాత ఒక ఐఏఎస్ కలెక్టర్నో, తర్వాత ఒక బిజినెస్ మ్యాన్నో, ఒక పొలిటీషియనో చేయదు. ఎంతో కష్టాల మీద వాళ్ళు వచ్చారు. కాబట్టి సక్సెస్ అనేది ప్రయత్నం చేస్తూ కన్సిస్టెన్స్ ఎఫర్ట్ ఫర్ లాంగ్ టైం మీరు కష్టపడుతూ పోవాలి, హార్డ్ వర్క్ చేయాలి. పేషెన్సీ, సహనం చాలా ఇంపార్టెంట్. సహనం ఎంత బాగుంటే అంత పర్ఫెక్ట్గా మీకు రిజల్ట్స్ వస్తుంది. ఇట్స్ నాట్ హ్యావింగ్ దాట్ యూ క్యాన్ డూ ఎనీథింగ్. పేషెన్సీ అనేది చాలా వెయిట్ చేయాలి అనమాట. మీ సక్సెస్ నీకు ఎంత వెయిట్ చేస్తే అంత అద్భుతాలు సాధించవచ్చు. కదే వీళ్ళందరూ కూడా నిరంతరం పోరాటం చేశారు, ప్రయత్నించారు, అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.